బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మాఘ పురాణం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ సరస్వత్యే నమః, శ్రీ గురుభ్యో నమః. మాఘ పురాణం 28వ అధ్యాయం. శివుని వద్దకు యముడు చిత్రగుప్తుడు. అయితే ఈ అంకీలుణ్ణి యమభటుల నుంచి శివభటులు తీసుకొని కైలాసానికి చేరుకున్నారు. ఇక్కడ యమధర్మరాజు దగ్గర ఈ యమభటులంతా కూడా విన్నవించుకున్నారు. రాజా, అతను ఎంత క్రూరుడంటే అంకీలుడు ప్రతిరోజు కూడా నోరులేని జంతువుల్ని ఎన్నిటినో కూడా చంపాడు. అతను మరణించే ముందు కూడా ఏదైనా జంతువు దొరుకుతుందా, చంపి తిందామా అన్న ఆలోచనతోనే ఉన్నాడు. మరి అలాంటి క్రూర స్వభావం కలిగిన వాడిని మరి కైలాసానికి ఏ విధంగా తీసుకెళ్తారో అని అనేసరికి, పదండి మరి మనం కూడా అడుగుతాం శివుడి దగ్గరికి వెళ్ళి, మరి మన ధర్మం మన కర్తవ్యం నిర్వర్తించాలా అక్కర్లేదా అసలు అని అంటారు. శివుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటారు. నాథ, ప్రభో, ఇలా మీరు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీ దగ్గరికి తీసేసుకుంటే మరి నా ధర్మం నేను నిర్వర్తించాలా వద్దా, మీరు నాకు అప్పచెప్పిన పని ఎలా చేయమంటారు అని చెప్పి ప్రతిదానికి మీరు అడ్డుపడుతూ ఉంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది అసలు అని అంటే, శివుడు నవ్వుకుంటాడు. ఓ కర్మసాక్షి సూర్యపుత్ర యమ, నువ్వు నీ ధర్మాన్ని సక్రమంగానే నిర్వర్తిస్తున్నావు, కానీ నీవు ఒక విషయం మర్చిపోతున్నావు యమ. ఇప్పుడు అంత్యకాల సమయంలో అతను అప్రయత్నంగా శివారాధన చేశాడు, అవునా? పగలంతా ఉపవాసం ఉన్నాడు, అనుకోకుండా అప్రయత్నంగా బిల్వార్చన చేశాడు, రాత్రంతా జాగరణ ఉన్నాడు. మరి ఎవరైనా నన్ను పూజిస్తే వారిని ఇట్టే కరుణిస్తారని నీకు తెలియదా చెప్పు? అతడు నా భక్తుడు, తెలిసి చేసినా తెలియక చేసినా నాకు ప్రీతికరమైన రోజు అంటే ఏంటి? మాఘమాసం బహుళపక్షం చతుర్దశి. ఆయన ఉపవాసం, జాగరణ, బిల్వార్చన చేశాడు కాబట్టి అతనికి కైలాస ప్రాప్తి కలిగింది. కాబట్టి నువ్వు ఇంకా వేరే ఏం ఆలోచించకుండా నీ పని నువ్వు చేసుకో అంటాడు. చిత్రగుప్త, నీవైనా చూడవయ్యా నాయన, చివరి క్షణంలో అతను చేసిన పుణ్యాన్ని నీ ఖాతాలో రాసుకోలేదు, మర్చిపోయినట్టున్నావు, చూసుకో, జాగ్రత్తగా పని చేసుకోండి అని చెప్పి వారిని కాస్త మందలించి వాళ్ళని వాళ్ళ లోకాలకు పంపేస్తాడు శివుడు. అయితే అసలు ఇంతకీ శివరాత్రి వ్రతాన్ని ఎలా చెయ్యాలి అని అంటే కూడా మనకు ఋషులు మునులు చాలా చక్కగా అద్భుతంగా నిర్దేశించారు. ఏంటి అని అంటే, మనకు మాఘమాసం బహుళపక్షం త్రయోదశి నాటి రాత్రే మనం ఒంటిపూట భోజనం చెయ్యాలి. ఆ రోజు అల్పాహారం తీసుకోవాలి. రాత్రికి తర్వాత నేలపైన పడుకోవాలి. తెల్లవారుజాము అంటే ఇది మాఘమాసం బహుళపక్షం చతుర్దశి శివరాత్రి రోజున తెల్లవారుజామునే నదికి వెళ్ళి స్నానం చెయ్యాలి. చాలా ఉత్తమోత్తమైన ప్రక్రియ అన్నమాట. నదికి వెళ్ళి స్నానం చెయ్యాలి. నదిలో వెళ్ళే స్నానం చేయడానికి వారికి అవకాశం వీలు లేకపోతే తటాకాలు, బావులు అది కూడా లేకపోతే ఇంట్లో బకెట్ నీళ్ళల్లో అయినా కూడా గంగే చమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురుమంటూ కూడా సకల దేవతల అలాగే సకల నదుల పేర్లు కూడా తలుచుకోవాలి. అలాగే స్త్రీలైతే ముఖ్యంగా అహల్య, ద్రౌపది, సీతాతార, మండోదరి, పంచకన్య పటే నిత్యం సర్వపాప వినాశనం అంటూ కూడా పతివ్రతల పేర్లు తలుచుకొని వారు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోవాలి అని చెప్పి సంకల్పం చేసుకోవాలి. అలా నదిలో ముందుగా మునకలు వేయాలన్నమాట. ఆ తర్వాత సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి, పితృదేవతలకు అర్ఘ్యం ఇవ్వాలి. మగవారైతేనేమో పితృదేవతలకు తర్పణాలు విడవాలి. అలాగే ఎంతో చక్కగా అందరి దేవుళ్ళకు కూడా తర్పణం విడిచిన తర్వాత అదే నదీ ప్రాంతంలోనే కూర్చొని జపం చెయ్యాలి. ఆ తర్వాత శివాలయానికి వెళ్ళాలి, శివుడి దర్శనం చేసుకోవాలి. ముందుగా శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ముందుగా శుద్ధోదకం జలంతో అభిషేకం చేసి, పంచామృత అభిషేకాలు చేసి, పళ్ళ రసాలతోటి అభిషేకాలు చేసి, ఇవన్నీ ఏంటి? మన శక్తి మేర మనం ఎంత చేయగలుగుతామో అంత ఆ విధంగా శివుడికి అభిషేకం చేసి, అలాగే ధూపము, దీపము, నైవేద్యము, మంగళహారతి రకరకాల పుష్పాలతోటి ఆ శివలింగాన్ని అందంగా తయారు చేసి ఎంతో చక్కగా శివ పూజ చేసుకోవాలి. ఆ తర్వాత వారు పగలంతా కూడా ఉపవాసం ఉండి సాయం సంధ్యా సమయాన మళ్ళీ కూడా శివ పూజ పంచోపచారాలతోటి చేసి పలహారం, పండ్లు నివేదన చేసి ఆరగించాలి నలుగురికి.
మరుసటి రోజు ఉదయం ముందుగా ఏం చేయాలనంటే అన్నదానం చెయ్యాలి. చేసిన తరువాతే అప్పుడు వారు భుజించాలన్నమాట. అయితే ఈ రాత్రంతా ఏం చేయాలి, జాగరణ చేయమన్నారు కదా అని చెప్పి మనం సినిమాలు చూడకూడదు. వాట్సాప్లు, స్టేటస్లు, షార్ట్స్, రీల్స్ ఇవి చూడకూడదు అనమాట. మనం ఏం చేయాలి అంటే భగవన్నామ స్మరణ చెయ్యాలి, జపం చేయాలి, సంకీర్తన చెయ్యాలి. మీకు ఏదైనా వాద్యం వస్తే చక్కగా వాద్యాన్ని వాయించాలి. ఇలా భగవన్నామ సంకీర్తనతోటి కాలం గడపాలన్నమాట. ఆ విధంగా ఎవరైతే చేస్తారో వారికి కైవల్య ప్రాప్తి కలుగుతుంది అన్నది కూడా ప్రతీతి. శివుడికి ప్రీతికరమైన రోజున శివుడికి ఇష్టంగా మనం జలాభిషేకం మనం తెలిసి చేసినా తెలియక చేసినా మన పాపాలన్నీ ఇట్టే దగ్ధమైపోతాయి అనడానికి అంకీలుడి చరిత్రే మనకు ప్రత్యక్ష ఉదాహరణ. ఇవే కాకుండా మనకు దత్తాత్రేయ గురు చరిత్రలో అలాగే శివమహాపురాణంలో కూడా ఎంతోమంది భక్తులు ఎన్నో రీతులుగా ఎన్నో రకాలుగా కూడా వాళ్ళు తెలియకుండానే అప్రయత్నంగా శివారాధన చేసి వారు శివ సాయుధ్యాన్ని పొందిన చరిత్రలు మనకు ఇట్టే స్పష్టంగా మనకు తెలుస్తూ ఉన్నాయన్నమాట. దానికి తగ్గట్టుగానే ప్రతి ఒక్కరూ కూడా శివరాత్రి వ్రతము చేసి ఆ శివుని అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. ఇది ఇందులోని సారాంశం. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.